దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 23. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30:21. ఈ వచనము దేవుని స్వరమును గురించి వివరించుచున్నది. ఈ స్వరమును తేటగాను విషదముగాను వినుటకు నేర్చుకొనవలనచో మనము ఎడతెగక ప్రార్థన చేయవలను. ఈ స్వరమును వినుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు దొరుకును, మన సమస్యలు పరిష్కారమగును. దేవుని స్వరమును వినుటకు ఓపిక, విశ్వాసము అవసరం. మన దేవుడు మాట్లాడు దేవుడు అయినను చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ఆయన స్వరమును అనుదినము వినుటకు నేర్చుకొని ఉన్నారు. కీర్తన 29లో దేవుని స్వరం ఎంత బలమైందో చూస్తున్నాం. యెహోవా స్వరము బలమైనది. 29వ కీర్తన 4వ వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. కీర్తన 29:5. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. కీర్తన 29:8. ఈ వచనములు నీ జీవితమునకును నా జీవితమునకును అందుబాటులోనున్న దేవుని స్వరం యొక్క శక్తిని సూచించును. మొదటి రాజులు 18:38 నుండి 46 వచనములలో ఏలియా దేవుని శక్తిలోని గొప్పతనమును చూచాను. కానీ 19:4లో నిరుత్సాహపడి మరణమును కోరుచున్నాడు. ఏదో ఒక సమయంలో మనమందరము నిరుత్సాహపడదాం, కృంగిపోయేదము. మన భారములు మనకు అధికమై అనేకసార్లు ఏలియా వలె నిరుత్సాహపడదాం. కానీ 19:12లో ఏలియా మెల్లని నిమ్మలమైన దేవుని స్వరమును వినెను. వెంటనే ఆయన భారం తొలగిపోయాను. మరణించవలనను కోరిక లేకుండా పోయాను. అనుమానములన్నీ ఎగిరిపోయాను. దేవుని మార్గములు మానవుని మార్గముల వంటివి కావని రహస్యమును ఏలియా నేర్చుకొనెను. ఈ రహస్యమును నీవు నేర్చుకునే ఎడల ఎటువంటి సమస్యలోనైనను విజయవంతుడవు కాగలవు. ఆయన స్వరమును విని ఆయన మార్గమును కనుగొనుటకు మనం నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.